జై శ్రీకృష్ణ. మధురా నగరాన్ని చేరుకున్న బలరామకృష్ణులు కంసుడు చేస్తున్న ధనుర్యాగాన్ని ఏదో విధంగా నాశనం చేయాలి అని అక్కడికి చేరుకున్నారు. అక్కడ కంసుడు ఒక పెద్ద ధనుస్సును ఉంచాడు. అక్కడ కొంతమంది కాపలాదారుల్ని కూడా కంసుడు నియమించాడు. వారు లోపలికి వస్తున్నప్పుడు కాపలాదారులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ శ్రీకృష్ణుడు లోపలికి చేరి ఆ ధనస్సును 2 ముక్కలుగా విరిచేశాడు. ఒక మత్త ఏనుగు ఎలా అయితే చెరుకు గడను విడిచేస్తుందో అదే విధంగా శ్రీకృష్ణుడు ఆ ధనస్సును 2 ముక్కలుగా చేసేశాడు. కాపలాదారులు ఆయుధాలతో ఆయనని కొట్టడానికి వచ్చినప్పుడు వారిపైన కోపంతో విరిచిన ధనస్సుతోనే వారిని చంపి లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాడనమాట. అక్కడ బలిపీఠం దగ్గర ఇదంతా జరుగుతోంది. తర్వాత శ్రీకృష్ణుడు ఈ పోటీలను ఏర్పాటు చేసిన చోట దుందుభినాదాలు మోగుతున్నాయి. అంటే పోటీ ప్రారంభమైంది అని కోలాహలంగా ధ్వనులు వినిపిస్తున్నప్పుడు అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నం చేశాడు. అప్పటికే కంసుడు అక్కడ ఒక ఏనుగును, అలాగే ఒక కాపలాదారుణ్ణి అంటే మావటివాడిని అక్కడ ఉంచాడనమాట. బలరామకృష్ణులు ఈ రంగస్థలం దగ్గరికి రాగానే వారిని సంహరించమని ఆదేశాన్ని ఇచ్చాడు. వెంటనే వారు ప్రవేశించడం తడువుగా ఈ మావటివాడు ఏనుగును వారిపైకి ఉసికొల్పాడు. శ్రీకృష్ణుడు, నువ్వు నాతోటి పెట్టుకుంటున్నావు, నేను మిమ్మల్ని యమపురికి పంపించేస్తాను అని చెప్పి అన్నప్పటికీ కూడా ఆ మావటివాడు శ్రీకృష్ణుని మాటలను వినకుండా వెంటనే ఆ ఏనుగుని వారిపైకి పంపించాడనమాట. ఇది చూసిన శ్రీకృష్ణుడు ఏనుగు యొక్క తోకను వెనక్కి లాగి ఆ ఏనుగుని అటు ఇటు తిప్పి దాన్ని చంపేశాడు. ఆ ఏనుగు యొక్క దంతాలని ఒకటి శ్రీకృష్ణుడు, ఒకటి బలరాముడు భుజాన్ని వేసుకుని కంసుని సంహరించడానికి సమయం ఆసన్నమైంది అని భావించి వారిద్దరూ కంసుని చేరుకోవడానికి బయలుదేరారు. జై శ్రీకృష్ణ.